ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం, కార్తీక పారాయణంలోని 14వ రోజు కథ, ఆబోతును అచ్చుబోసి వదులుట, ఋషోత్సర్గము. వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యంను గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలంతో ఇట్లు చెప్పవదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట, శివలింగ సాలగ్రామములను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశం ఎవరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుందురు. ఎవై ఉండి పుణ్యం చేయక దానధర్మములు చేయక ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తమ శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మర్నాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిన్నవారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి: ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు. కార్తీక మాసంన నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసంన వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అట్లా చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంన స్నానం చేయవలెను. అట్లు చేయని ఎడల మహాపాపియే జన్మజన్మముల నరక కూపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకంను చదివి మరీ స్నానం ఆచరించవలెను. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పైన తెలిపిన శ్లోకం పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలంన సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమున్న శివుని కల్పోక్తముగా పూజించవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇట్లు చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మనెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టివార్లకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణం సమాప్తం.
మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నాదొక చిన్న విన్నపం అండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.